యమము నియమము అనేటువంటివి మనం తెలుసుకోవాల్సి ఉంది. ఎవరైతే సాధన చేయాలనుకుంటున్నారో, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నారో, అంటే మోక్షము పొందాలి అని అనుకుంటున్నారో వాళ్లకు వాళ్ళ మనస్సుని వాళ్ళ అదుపులో పెట్టుకునేటట్లుగా చూసుకోవాలి. వాళ్ళ మనస్సును వాళ్ళ అదుపులో ఉండాల. మామూలుగా ఏమంటే ఆ మనస్సు అనేటువంటిది మనల్ని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లా కాకుండా మనస్సును మన అదుపులో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఆ మనస్సును మన అదుపులో పెట్టుకునేదానికి దాని యొక్క బలం ఏదైతే ఉందో ఆ బలాన్ని తగ్గించాల. ఆ మనస్సుకు బలాన్ని మనమే ఇచ్చినాం, బాగా ఇచ్చి దాన్ని పెంచి పోషించి ఉన్నాం. అందుకని ఆ మనస్సును ఏం చేయాలంటే దాని యొక్క దాన్ని ఏమాలంటే ముందు ఒక బాగా బలమైనటువంటి వృక్షం ఉందని అనుకోండి. ఆ వృక్షాన్ని అక్కడి నుంచి తీసేయాలంటే ముందు కొమ్మలు కొట్టాలి. ఒకేసారి మొదలు కొడితే అది ఇప్పుడు చుట్టుపక్కల ఇండ్లుంటాయి, మొదలు కూడా మన వాళ్ళు కోసేస్తారు. కోస్తే అది పడితే ఏమవుతుందంటే చుట్టుపక్కల ఉండేటువంటి ఇండ్లు కొద్దిగా దెబ్బతిని ఇబ్బంది అవుతాయి. అందువల్ల చెట్టు పడిపోవాలి, చుట్టుపక్కల ఉండేటువంటివి ఇబ్బంది పడకూడదు. అలా దాన్ని చేయాలి. అదేవిధంగానే ఇక్కడ బాగా దృఢమైపోయి ఉంది ఈ మనస్. దీన్ని ఏం చేయాలంటే మన వశంలో పెట్టుకోవాలి. మన వశంలో పెట్టుకోవాలంటే దాని యొక్క కొమ్మలు కత్తిరించాలి. ఈ గుర్రం ఉంటుందే, గుర్రాన్ని తన అదుపులో పెట్టుకునే దానికి, దాన్ని వశంలో చేసుకునే దానికి మొట్టమొదట్లో అది చెప్పిన మాట విందో దాన్ని ఏ విధంగా చేయాలనో దాన్ని చేసి దాన్ని పట్టి లొంగ తీసుకోవాలి. అదేవిధంగానే ఇక్కడ కూడా ఏనుగుంది. ఏనుగు కూడా ఒక్కొక్కసారి అది విజృంభించినప్పుడు ఆ ఏనుగును తోలేటువంటి మావటి వాడి దగ్గర అంకుశం అనేది ఉంటుంది. ఆ అంకుశంతో ఏం చేస్తాడంటే పైన పొడుస్తాడు. పొడిస్తే అది అప్పుడు కంట్రోల్ అవుతుంది. అదేవిధంగానే మన మనస్సును కూడా ఏం చేయాలంటే అది ఇష్టం వచ్చినట్లు విజృంభించిపోతూ ఉంటుంది. దాన్ని మన వశములకి తెచ్చుకోవాలి. అంటే దాని కొమ్మలు నిదానంగా కత్తిరించాలి. దాని కొమ్మలు ఏంటేంటివి ఎట్లున్నాయి అంటే చూడండి, దాన్ని యమము, నియమము, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి అని ఈ 8 విధానాలుగా 8ని అష్టాంగ యోగ ప్రక్రియ అని పతంజలి మహర్షుల వారు చెప్పినారు. మనస్సును ఎలా కంట్రోల్ చేసుకోవాలనే దానికి. దాంట్లో యమము మొదటిది. యమం అనేది వస్తేనే మిగతాటివి ఒకటొకటి ఇవి 8 మెట్లు. ఇవి మొదటిది యమము. యమములో దానికి 10 లక్షణాలు ఉంటే అది యమం అవుతుంది. 10 లక్షణాలు ఉండాల. అహింస, సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, దయ, ఆర్జవము, క్షమ, ధృతి, మితాహారము, శౌచం. ఇవి 10 లక్షణాలు ఉంటే అది యమం. దాంట్లో ఇప్పుడు అహింస చూడండి, మన మనస్సు హింస చేసేదానికి అలవాటు పడి ఉంటుంది. ఏ రూపంగానైనా సరే ఇతరులను హింసించేదానికి అలవాటు పడి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలా, దాన్ని కొమ్మలు కొట్టాలన్నాం కదా. ఇప్పుడు అహింస అనేటువంటి దాన్ని మనం పెట్టుకొని ఎక్కడెక్కడ హింస చేస్తున్నామో అక్కడక్కడంతా గుర్తించి హింస చేయకుండా
మనం బయటపడాలి, దాంట్లో నుంచి మనం బయటపడిపోవాలి. ఇప్పుడు కోళ్ళు, మేకలు ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి, వీటన్నింటిని తినడం ఇదంతా హింసే, వాటి నుంచి బయటపడిపోవాలి. తర్వాత ఇతరులను కొట్టుట, తిట్టుట అది కూడా హింసే, దాంట్లో నుంచి బయటపడిపోవాలా. మనస్సులో వేరే వాళ్ళని గురించి తప్పుగా అనుకునుట, ఆలోచించుట ఇవన్నీ కూడా హింసే, దాంట్లో నుంచి కూడా బయటపడిపోవాలి. అంటే అహింస అనేటువంటిది పట్టుకుంటే అప్పుడు ఏమైపోతుంది, సగం బయటపడిపోతాం. తర్వాత మనది కాని దానిని మన దగ్గర పెట్టుకొని దానిపైన అజమాయిషి చేయుట. ఇప్పుడు దాన్ని వీళ్ళు మార్వాడి షాపులు ఉంటాయి, మార్వాడి షాపుల్లో బంగారం పెట్టుకొని అప్పిస్తూ ఉంటారు. ఇప్పుడు గుంటూరు ఆ పక్క విజయవాడ అటు సైడు, విశాఖపట్నం అటు సైడు ఈ డబ్బులు అప్పులిచ్చి వాళ్ళ ఆస్తులని రాపించుకున్నట్లుగా అదేదో పెద్ద పెద్ద గలాటలన్నీ కూడా జరిగి ఉన్నాయి. అదంతా హింసే కదా. అది ఏమన్నా మాట్లాడితే నా దగ్గర డబ్బులు తీసుకున్నావు, నాకు నువ్వు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళని హింసించుట, ఇవన్నీ కూడా అంటే మన దగ్గర లేవని అనుకోండి, మన దగ్గర లేకపోయినా కూడా ఏంటంటే ఆ భావం అనేటువంటిది మనకు రాకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా భావాలు మనకు రాకుండా చూసుకుంటే అది అహింస. ఈ లక్షణం మన దగ్గర వచ్చినట్లు. అందుకని అహింస అనేదాన్ని మన దగ్గర ఉందా లేదా చూసుకోవాలి. మనం ఏదైనా హింస చేసేదానికి మొదలు పెడుతున్నాము అని అంటే వెంటనే అహింస రావాల. వస్తే అప్పుడు మనల్ని ఏం చేసింది, ఒక కొమ్మను నరికేస్తున్నాం. హింస అనే కొమ్మను నరికేసాం. తర్వాత సత్యము. సత్యం అన్నప్పుడు ఉన్నది ఉన్నట్లుగా చెప్పుట, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాల. ఉన్నది ఉన్నట్లుగా చెప్పినామని అనుకో, కొన్ని జాగాల్లో చాలా ఇబ్బందులు వస్తాయి, కొన్ని జాగాల్లో ఇబ్బందులు వస్తాయి సత్యం చెప్తే. కాబట్టి ఏం చేయాలంటే చాలా కష్టం. అప్పుడు ఏం చేయాలంటే నోరు తెరవకుండా గమనైపోవాలి, నోరు తెరవకుండా గమనైపోవాలి. మౌనం, దానికి మౌనమే అంతే. ఇప్పుడు ఇంట్లోనే ఉంటామనుకోండి, ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు తప్పు చేసి ఉంటారు, ఆ తప్పు నేను చేస్తానంటే మన ఎత్తినేసేస్తారు. మనం ఇప్పుడు లేదు నువ్వు అది చేసింది కదా, అప్పుడే నువ్వు చేసినావు కదా అని మనం అంటే తర్వాత గలాట వచ్చేస్తుంది. కాబట్టి ఏం చేయాలంటే చూసుకొని గమ్మున ఉండిపోవడమే. కొన్నింటికి సర్దుకొని వెళ్ళిపోవాలి. మనం ఏమి అనలేము, అనకన్నా ఉండలేము. కాబట్టి స్మూత్గా ఎందుకంటే మనము దీన్ని నువ్వు చెప్పినావని చెప్పి అది చేసినంత మాత్రాన మన మనస్సు ఏమి అదేమో విజయాన్ని సాధించినట్లేం కాదు. ఎందుకంటే శాంతిని కోల్పోతుంది. శాంతిని కోల్పోతే మనము జపమో ధ్యానమో చేయలేము. మనకు కావాల్సిందేంటి, జపమో ధ్యానమో చేసుకోవడం కావాలా, మనకి మనస్సు నిర్మలంగా ఉండడం కావాలా. ఇప్పుడు ఇక్కడ ఈ పని చేస్తే వాళ్ళు చెప్పింది అసత్యమే చెప్పినారు, మనపైన దోసేసినారు. మనపైన దోసేసిన ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడితే ఇక్కడ మన మనస్సు చెడిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఉన్నిలే సైలెంట్ అయిపోయి మనం నిర్మలంగా గమనించాలి. అది సత్యం. కొన్ని జాగాల్లో సత్యం అలా పాటించాలి. తర్వాత మనం చెప్పాల్సి వచ్చినప్పుడు తత్వాన్ని మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. తత్వం అంటే ఆత్మస్వరూపానికి సంబంధించిన విషయములనే చెప్పుకుంటాం. ఏమప్పా మీ అందరికీ మ్యూట్ చేసేసి ఉంటే నేను, ఎందుకంటే మీరు ఇలా డిస్టర్బ్ చేస్తారు అని, ఏమన్నా ప్రశ్నలు అడగని అని చెప్పి నేను మ్యూట్ తీసిన. మీరేం చేసినారు, ఇప్పుడు
మీకు అవకాశం ఇవ్వడం మంచి పద్ధతి కాదు అని అనిపించి ఇప్పుడు నేను మళ్ళీ మ్యూట్ చేస్తాను. మీకు ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఇచ్చి మాట్లాడేదానికి అవకాశం ఇస్తాం, కానీ మీరేం చేస్తారు? దాన్ని ఉపయోగించరు. కాబట్టి ఇచ్చిపెట్టు. కాబట్టి సత్యమును పలుకుట అంటే తత్వమును పలకాలి. అంటే ఆత్మతత్వానికి సంబంధించిన విషయాలు మనం మాట్లాడాలి. మిగతా విషయాలను మాట్లాడాల్సిన పనిలే. ఆడ అవసరమైతే మాట్లాడాలి, లేకపోతే వద్దు, ఇచ్చిపెట్టాయి, ఏం ప్రాబ్లం లేదు. ఎవరికి ఇదంతా? ఇది సాధకునికి. తర్వాత ఆస్తేయము. ఆస్తేయం అనంటే ఇతరుల వస్తువులను నాది అని అనుకొనుట. పక్కలో ఇంటిలో వాడు స్కూటర్ తీసుకొచ్చాడు, కొత్త స్కూటర్ ఈరోజు తెచ్చాడు. రోడ్డింటి పోతూ వస్తూ చూసి ఆ బండిని తోలాలి అని అనుకున్నాడు. పోయి వాడికి పని లేకపోయినా కూడా సరే, అయ్యా నాకు పని ఉందయ్యా, కొంతసేపు నీ బండి అని చెప్పి తీసుకొని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. వీడు తీసుకొని ఎత్తుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఇవ్వడు. ఒక ఆమె పెండ్లికి పోతుందండి, ఆమెకు కమ్మలు లేవు. పక్కింటి ఆమెను వచ్చి అడిగింది, అమ్మ కమ్మలు ఇమ్మా, పెండ్లికి పోయిస్తానని. పాపం కమ్మలు ఇచ్చింది, భర్తకు తెలియకుండా ఇచ్చింది. ఆమె వేసుకొని పోయింది, వేసుకొని పోయి వచ్చింది. ఇవ్వాలి కదా, ఇవ్వనే లేదు. సరే అడిగితే అదేదో మా అమ్మల ఇంటికంటే ఏదో చెప్తానంది. వీళ్లకు వేరే ఎక్కడో పెండ్లి పడింది, ఆ పెళ్ళి కానీ అప్పుడన్నా కావాలి కదా. పోయి అడిగితే ఆమె ఇవ్వదు. అసలుకి మాట్లాడితే అసలు కమ్మలు తీసుకున్నానన్నట్లుగానే మాట్లాడదు ఆవిడ. ఏం చేయాలి చెప్పండి? ఏమంటే ఆ కొమ్మలు తీసుకొని పోయి ఆ బారావేరు షాపులో కుదవబెట్టేసింది. ఏం చేయాల చెప్పండి, ఎట్లుండదు? ఏమన్నా ఎక్కువ మాట్లాడేది, ఇందా నీ సీట్ ఇందా ఎత్తుకొని తీసుకోపో అంట. ఏం మాట్లాడతావు? 15,000 అట్లా ఉంటుంది. తర్వాత కాబట్టి ఇట్లంతా చేయకూడదు. వేరే వాళ్ళ సొత్తును మన సొత్తుగా అనుకోకూడదు. వేరే వాళ్ళ సొత్తును మన సొత్తుగా స్వీకరిస్తే అది ఏంటంటే అగ్నిని మూట కట్టుకున్నట్లు. అగ్ని ఏం చేస్తుంది? కాల్చేస్తుంది. ఆ విధంగా మనకుండేటువంటి మన సత్వగుణము, పుణ్యము, ఇట్లాంటి వాటిని లేకుండా చేసేస్తుంది అది. మనము ధర్మ మార్గంలో ఆత్మతత్వాన్ని గురించి విచారణ చేయాలంటే సత్వగుణం బాగుండాలంటే పుణ్యం బాగా పెంచుకోవాలి. ఆ పుణ్యం పెంచుకుందామనంటే ఇట్లాంటివన్నీ తెచ్చిపెట్టుకుంటే ఏమవుతుంది? వీటన్నింటినీ లేకుండా చేసేస్తుంది. అందుకని వేరే వాళ్ళ సొత్తు, దాన్ని ఏమన్నారు? పరుల సొత్తు పాము వంటిది. పాముని ఎవరన్నా సంకలో పెట్టుకుంటాడా? సంకలో పెట్టుకోడు. ఆ విధంగా వేరే వాళ్ళ సొత్తుని మనము ముట్టుకోరాదు. అంతేకాకుండా ఈ అన్నదమ్ములు ఉంటారు. ఈ అన్నదమ్ములు వేరే వాళ్ళ సొత్తు కథ అంటే అట్లా గలాట్లు వచ్చేదంతా వేరే వాళ్ళతో పెద్దగా రావు, వచ్చేది అన్నదమ్ములకే వచ్చేది. ఎందుకంటే ఈ ఆస్తుల తగాదాల్లో వచ్చేస్తుంది. ఆస్తుల్లో ఏదో అంతా బాగా సర్దుకున్నారనుకో, బంగారం దగ్గరికి వచ్చేటప్పటికి వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ ఆడవాళ్ళు ఉంటారే, ఈ నగ అక్కడ ఉంది కదా, వాళ్ళు ఏం చేసుకుంటారు, అది ఇవ్వచ్చు కదా, ఆమె పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తుంది అనేట్లుగా ఇట్లా మాట్లాడి దానిపైన ఇవన్నీ కొన్ని పెరుగుతాయి. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా
స్మూత్గా చూసుకోవాలి. ఒకవేళ అన్న ఉన్నాడు అనుకో, సరే తమ్ముని కావాలనుకో, సరే నువ్వు పెట్టుకోరా ఏం పోతుంది ఇప్పుడు అని వీడు అనాల. తమ్ముడు అనేవాడు ఏమన్నా, అన్న నాకేముండదు, నాకు కావాల్సినవన్నీ నువ్వు చూస్తున్నావు కదా, ఏమన్నా అవసరమైతే నువ్వు ఇస్తున్నావు కదా, నువ్వు దగ్గర పెట్టుకో పర్లేదు, ఏముండదు, అది నీ దగ్గర ఉన్న ఒకటి నా దగ్గర ఉన్న ఒకటి, ఏం పెద్ద ఇదేముండదు అని ఇతను అనగలగాలి. అంత సౌఖ్యంగా ఉండగలగాలి. అది అట్లా ఉంటే అది బాగుంటుంది. అట్లా లేనప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళది వీళ్ళది చేసి పెట్టేసేయాలి. పెట్టేస్తే మన వంతు కృషి ఏంటంటే వాళ్ళు ఎంత బాగన్నా ఉండనే కాక దాన్ని ఏమంటారంటే ఎంచి పక్కన పెట్టేసేయాలి. ఎవరికన్నా మనం డబ్బులు దానం చేస్తున్నామని అనుకోండి, దానం చేసేటప్పుడు కూడా ఎంచిదో ఇది నీది అని ఇచ్చేసేయమన్నారు. అంటే ఇచ్చేసిన తర్వాత మనకు సంబంధం లేదు. కాబట్టి వాళ్ళు బాగా ఉండాలంటే, మళ్ళా మనం బాగుండాలనంటే ఎవరెవరిది వాళ్ళకి ఇచ్చేసి మీరు హాయిగా ఉండండప్ప అని చెప్పేసి ఉండాలి. అది తర్వాత బ్రహ్మచర్యం అనేటువంటిది బ్రహ్మచారిగా ఉండేటప్పుడు అంటే పెళ్ళి కాలేదు, పెళ్ళి కానప్పుడు వీడేం చేయాలంటే విద్యాభ్యాసము చేయాలి. విద్యాభ్యాసం చేసుకుంటూ వాని యొక్క జీవితాన్ని విద్యతో సమయాన్ని గడపాలి. వివాహమైన తర్వాత గృహస్థ జీవనంతో వాడు, ఎందుకంటే వివాహం చేసుకున్నది ఎందుకంటే ధర్మార్థ కామ మోక్షాలను పొందుట కొరకు, ధర్మము, అర్థము, కామము, మోక్షం ఈ నాలుగింటిని వీడు సాధించాలంటే వీడికి కోరికలు అనేటువంటివి బయటకు వచ్చి ప్రపంచంలో పడి వీడు ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోతుంటాడు. అలా పోకుండా ఉండుట కొరకు వీడితో సహకరించేదానికి ఒక స్త్రీకి సహకరించేదానికి పురుషుణ్ణి, ఇద్దరినీ కలిపి వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేయమన్నారు. అంతేకాకుండా యజ్ఞము చేయాలంటే, దైవ కార్యక్రమాన్ని చేయాలంటే ఖచ్చితంగా భార్యాభర్త ఉంటేనే యజ్ఞం చేయాలి. భార్యాభర్త లేకపోతే యజ్ఞం చేసేదానికి అర్హుడు కాదు. అందువలన ఖచ్చితంగా వివాహం చేసుకుని యజ్ఞం చేసి దైవారాధనతో వీడికి కావాల్సిన వాటిని భగవంతుని అనుగ్రహంతో పొంది ఆ భోగములను అనుభవించి, తద్వారా వాళ్ళు ధర్మంగా, అర్థంగా కామాన్ని సంపాదించి అనుభవించి మోక్ష మార్గంలో ప్రయాణం చేయాలి. అది అక్కడ గృహస్థాశ్రమం. తర్వాత అక్కడ వాడు ఇంకా మామూలుగా సహజంగా ఏమవుతుందంటే, రేపు వస్తుంది, రేపు ఇంకా ఆ టాపిక్లో స్త్రీ గురించి ఉంది కదా. ఇక్కడ సురేవక అని ప్రశ్న వచ్చిందంటే, మద్యము తాగిన వాని వలె మోహింపచేయునది ఏది? దానికి స్త్రీ అని చెప్పుకున్నాం. దాని గురించి మనం రేపు చెప్పుకుంటాం. అక్కడ స్త్రీని ఎలా చూడాలి, ఏ విధంగా ఉండాలి, స్త్రీకి ఎంత గౌరవం ఇవ్వాలనో అంత గౌరవం ఇవ్వాలి. తర్వాత స్త్రీని ఎలా పెట్టుకోవాలనో అలా పెట్టుకోవాలి. అంతేగాని స్త్రీని వీడి ఇష్టం వచ్చినట్లుగా అలా పెట్టుకొని అలా చేసేదానికి అలా చేయకూడదు. ఆటబొమ్మలాగా చేయడం ఇట్లాంటివన్నీ అది మంచి పద్ధతి కాదు. తర్వాత వానప్రస్థం వచ్చిన తర్వాత ఈ వానప్రస్థంలో ఇంతవరకు ఈ భోగాలనంతా అనుభవించినాము, ఇవి చాలు, ఇంకా నేను భగవంతుని మార్గంలో నేను ప్రయాణం చేయాలి అని నిర్ణయం చేసుకుని ఇప్పుడేం చేయాలంటే దీంట్లో నుంచి బయట పడిపోయేదానికి, సంసారంలో నుంచి బయట పడిపోయేదానికి వీడిప్పుడు ఒక అడుగు బయట పెట్టుట, అంటే ఇంట్లో నుంచి బయటపడిపోవడం.
అది వానప్రస్థం అంటే. ఇంట్లో నుంచి బయటపడిపోయి ముందు ఏముండేటువంటి ఈ ఆశ్రమాలు కొన్ని ఉండేటివి, వానప్రస్థ ఆశ్రమాలు. ఆశ్రమం ఉండి ఆ ఆశ్రమంలో వీళ్ళు వెళ్ళి అక్కడ ఆశ్రమంలో సేవ చేసుకుంటూ అక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొని నిరంతరము జపము ధ్యానము ఇవి చేసుకుంటూ అక్కడ ధర్మతత్వాన్ని విచారణ చేసుకుంటూ క్రమంగా వాళ్ళ జీవితాన్ని గడిపి తర్వాత సన్యాసాశ్రమాన్ని స్వీకరించి అట్లా కాలం గడిపేసేవాళ్ళు. అలా చేయాలి. ఇప్పుడు అలాంటి ఆశ్రమాలు లేవు. కైలాసాశ్రమం దగ్గర అంటే ఋషికేశ్లో అటువంటి ఆశ్రమాలు ఉన్నాయని అంటారు. ఆశ్రమాలు అయితే ఉన్నాయి, కానీ ఆటికి పోయినా కూడా ఆడ కూడా ఇలాంటి గలాటలు ఉన్నాయి అని అంటున్నారు. స్త్రీలకు కూడా ఉన్నాయి. స్త్రీలు కూడా ఆశ్రమానికి వెళ్ళవచ్చు, ఆశ్రమంలో చేరవచ్చు. కాబట్టి అవన్నీ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా సన్యాసమును స్వీకరించాలి. స్త్రీలు స్వీకరించాల్సిందే, పురుషులు కూడా స్వీకరించాల్సిందే. లాస్ట్ ఫైనల్గా అటుకు వచ్చేసేయాలి. అది బ్రహ్మచర్యం అంటే బ్రహ్మమును గురించి చరించుట. వీడు ఎట్లన్నా ఉండొచ్చు కాక, వీడి మనస్సు ఎట్లా ఉండాలంటే బ్రహ్మము వైపు ఉండుట. అంటే వీడు బ్రహ్మచారిగా ఉన్నా, గృహస్థుడుగా ఉన్నా, వానప్రస్థుడుగా ఉన్నా, సన్యాసిగా ఉండినా కూడా, ఏ స్థితిలో ఉండినా కూడా బ్రహ్మమును గురించే లక్ష్యముగా ఉండుట అనేది బ్రహ్మచర్యం. తర్వాత దయ అనంటే ఇతరులకు వాళ్ళుండే పరిస్థితిని అనుసరించి మనము చేయగలిగే సహాయమును చేయుట. మనం చేయగలిగే సహాయాన్ని చేయుట. అయితే ఇక్కడ ఏంటంటే తన్ను మాలిన ధర్మము పనికిరాదు అనేటువంటిది. తనకు లేకుండానే ఇతరులకు ఇచ్చేస్తాము అని అంటుంటారు కొంతమంది. తనకు లేకుండా ఇతరులకు ఇచ్చేస్తాము అని అంటే గొప్పదే, కాదని చెప్పట్లా. ఎప్పుడది వీడికి దేహాభిమానం అనేటువంటిది లేకుండా పోయి ఉంటే, ఆ స్థితికి చేరి ఉంటే, అప్పుడు వీడికి ఈ శరీరం ఉండినా ఒకటే లేకపోయినా ఒకటే అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు ఇతరులకి వీడు సహాయం చేయడం అనేటువంటిది మంచిదే. వీడికి లేకపోయినా కూడా వేరే వాళ్ళకి ఇచ్చేయచ్చు. వీడికే లేకుండా ఉంటే వేరే వాళ్ళకి ఇచ్చేస్తే వీడికి శరీరం నిలవాలి కదా. శరీరం నిలవకుండానే వీడికి ఉండేదంతా వేరే వాళ్ళకి ఇచ్చేస్తే ఎలా ఉంటుంది? వీడు మళ్ళా ముందుకు సాగాలి కదా. కాబట్టి అట్లా కాదు. ఎదురుగా ఉన్న వ్యక్తిని అనుసరించి మనము వాడికి ఏ విధంగా సహాయం చేయగలము, ఏ విధంగా సహాయం చేయగలిగితే వాడికి బాగుంటుంది. పైగా ఇతరులను హింసించకుండా మన వంతు అంటే మన మనస్సులో ఏ విధమైన ఇబ్బంది కలిగించకుండా వాళ్లకు చెయ్యగలిగేటువంటి కరుణతో సహాయం చేయుట. ఒక్కసారి సహాయం చేసిన తర్వాత దాన్ని మర్చిపోవట. సహాయం చేసినాం, మళ్ళీ ఏమైపోవాలా? అది మర్చిపోవాలా. ఇచ్చినామనంటే ఇచ్చేసి మళ్ళా ఇంకొకసారి మళ్ళీ ఆ మనిషిని చూసినప్పుడు నేను ఆ సహాయం చేసినాం కదా అనే భావన కూడా ఉండకూడదు. తర్వాత ఆర్జవం అని అంటే ఇక్కడ రుజువర్తనం అని అంటే కరెక్ట్గా మనం ఉండుట. కరెక్ట్గా ఉండుట అంటే శారీరకంగా, వాచకంగా, మానసికంగా నోటితో ఏది చెప్తామో చేత్తో అదే చేయాలి. నోటితో చెప్పి చేత్తో చేసేదే మనస్సులో కూడా ఉండాలి. తర్వాత ఈ నోటితో చెప్పేది మనస్సులో అనుకుండేది ఎట్లా ఉండాలి? ఏదంటే అది అనుకుండేసేదేనా అని అంటే ఏదంటే అది అనుకోకూడదు. శాస్త్రం తెలుసుకోవాలి. శాస్త్రం తెలుసుకుని అంతెందుకు వాటన్నింటికంటే కూడా మనకు తెలిసిందే కదా, మనకు తెలిసినటువంటి దాన్ని పాటించుట. నువ్వు శాస్త్రం కదా వారుగా పెడదాం,
శాస్త్రం పెద్ద తెలుసుకోవడం అని అంటే మళ్ళీ అదొక పెద్ద తలకాయ నొప్పి వచ్చేస్తుంది. మనకు తెలిసిన ధర్మం ఏదుందో ఆ ధర్మాన్ని ఖచ్చితంగా పాటించుట. ఇప్పుడు రుజువర్తనం అంటే ఇప్పుడు చూడండి, పొద్దున్నే 6:30కు క్లాస్ అని అనుకో. 6:30 క్లాస్ అంటే ఏం చేయాలా? 6:30కి క్లాస్ మొదలు పెట్టాలా. 6 గంటల క్లాస్ సాయంకాలము అంటే 6 గంటలకి మొదలు పెట్టాలంతే. రుజువర్తనం అని అంటే ఆ విషయములో నిఖచ్చితనముగా పాటించుట. అప్పుడు ఏమవుతుందంటే అతను మాట చెప్పాడు అంటే ఖచ్చితంగా మాట పైన నిలబడుతాడు. రుజువర్తనం అంటే బాగా కరెక్ట్గా ఉంటుంది అతనిది అనేటువంటి మాట అన్నమాట. అలా రుజువర్తనం అని అంటే ఇప్పుడు ఒక అతను డబ్బులు తీసుకున్నాడు. అయ్యా నీకు నేను 1వ తేదీ ఇస్తాను అంటే ఏం చేయాలి? 1వ తేదీ ఇవ్వాల. ఒకవేళ 1వ తేదీ ఇవ్వలేని పరిస్థితి వచ్చి అతనికి చెప్పి, అయ్యా నేను పలానా కారణం చేత ఇవ్వలేకపోతున్నాను, నీకు నేను పలానా తేదీ ఇచ్చేస్తాను. ఇది కరెక్ట్గా ఉంటుంది. ఇది అట్లా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఫోన్ చేస్తూ ఉంటాడు, వాడు అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆ ఫోన్ నెంబర్ తీసేసి వేరే ఫోన్ నెంబర్ పెట్టుకుంటాడు. చూడండి ఎట్లా ఉంటుందో. కాబట్టి ఇట్లాంటివి పనికిరావు. తర్వాత క్షమ అంటే ఓర్పు సహనం. ఈ ఓర్పు సహనం అనేటువంటిది ఏంటంటే, వేరే వాళ్ళు ఏమైనా అంటూ ఉంటే మన మనస్సు దానికి వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటుంది, స్పందించి దాన్ని ఏదో విధంగా అంటూ ఉంటుంది. దానిని ఇప్పుడు ఏం చేయాలంటే దానిని కత్తిరించాలి. వేరేవాడు అంటూ ఉంటే వాడు తప్పే కూడా అంటున్నాడు, వాళ్ళు చేసేది కరెక్టే కాదు, మనకు తెలుస్తూనే కూడా ఉంది. కానీ ఏం చేయాలి? ఇప్పుడు మనము చూచి ఓపికగా ఉండాలి. తప్పదు. ఎందుకంటే అన్నీ మనం మార్చలేం, అన్నీ మనం మార్చుట కుదరదు. కాబట్టి ఏం చేయాలి? చూసుకొని గమ్ముండాలి. ఇప్పుడు మామూలుగా ఇవన్నీ ఎక్కడ వస్తుందంటే, మిగతా విషయాలన్నింటికీ అట్లా ఉండగా ఆఫీసులో అవి ఇవన్నీ వరగబెట్టినా ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి అత్తా కోడళ్ళ దగ్గర వస్తాయి. ఇవి చాలా ఇబ్బందులు. ఇక్కడ కోడలు ఏమైనా చేయనిగాక అత్త దాంట్లో ఏదో ఒకటి ఏలు పెడుతుంది. ఇప్పుడు ఆమె ఏదో వచ్చింటుంది, ఆమె ఏదో చేస్తుంది, ఆమెకు తెలిసింది చేస్తుంది అనుకో, చిన్నగా నచ్చజెప్పి దాన్ని చెప్పి చూసుకొని దాన్ని ఏదో మార్చుకోవాలి. లేదా ఓపికగా ఉంటే ఆమె వచ్చి అడుగుతుందో ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె వచ్చి అడిగితే అప్పుడు సరేమ్మా దాన్ని ఇట్లా చేస్తే సరిపోతుంది అని చెప్తే బాగుంటుంది కదా. అట్లా కాదు. వీళ్ళేమంటే అది ఏమో వీళ్ళకు ఇదొక ఇది ఉంటుంది. అది ఏం చేయాలంటే విడిచిపెట్టాయి. ఎందుకంటే అది జరిగేది జరుగుతుంది, మనకొద్దు. మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం బయటపడిపోవాలంతే. మనం బయటపడిపోయి మన మనస్సు ధ్యానం చేయాలంటే మనస్సు శాంతిగా ఉండాలి. ధ్యానం చేసినప్పుడే కాదు శాంతిగా ఉండాల్సిందే, ధ్యానం చేసిన తర్వాత కూడా మామూలుగా ఉన్న సందర్భాల్లో కూడా మనస్సు శాంతిగా ఉండాలి. అలా శాంతిగా ఉండాలంటే ఏం చేయాలా? వద్దు, ఆమె వచ్చి అడిగిందా, అత్త అనే గౌరవంతో వచ్చి అడిగిందా, అప్పుడు చెప్పు. అయితే ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏమవుతుందంటే, కొంత దూరం నడిచినాం కదా, అత్తా కోడలుగా నడిచినారు కాబట్టి ఈ అత్త పైన ఒక విధమైన అభిప్రాయం ఏర్పడిపోయి ఉంటుంది. కోడలికి ఆల్రెడీ ఏర్పడిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ అభిప్రాయం పోవాలంటే ఇప్పుడు అత్త ఏం చేయాలా? సైలెంట్ అయిపోవాల. ఇప్పుడు కోడలేమి తక్కువైందేం కాదు, కోడలు సూటిపోటు మూటలతో అంటూ ఉంటుంది.
అంటూ ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయాలంటే అన్ని అనని అని ఓపికగా ఉండాలి. కొంతకాలం ఉంటే అప్పుడు ఆమెకే అనిపిస్తుంది, ఏమిరా మనం ఏమైనా అంటూ ఉంటే కూడా ఏం మారట్లేదు అంటే ఈమెలో ఏందో కొంచెం తేడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈమంతటా ఈమెకే మళ్ళీ అనిపిస్తుంది, కొన్నాళ్ళు అని 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 తర్వాత మార్పు వస్తుంది. వెంటనే మార్పు రాదు. మనం సైలెంట్గా ఉండిపోయి 4 రోజులు ఏమనకండి, వారం రోజులు ఏమన్నది ఓపికగా ఉండదు. నేను ఏమి అనకుండా గమనం ఉంటే కూడా మళ్ళీ ఇట్లా అంటాను చూడు ఏమి అని ఒక్కసారిగా మొదలు పెడితే మళ్ళీ ఏమైపోయింది, మొత్తం మళ్ళా పైకి వచ్చేసా, మళ్ళీ తిరిగి వస్తుంది. నువ్వేందో పోయినావు అనుకుంటే మారినావు అనుకుంటే అన్నీ వచ్చేస్తాయి. వద్దు, మనకు శాంతి కావాలంతే. కాబట్టి క్షమ. తర్వాత ధృతి. ధృతి అంటే ధైర్యం. ధైర్యం అంటే ఏమంటే ఏమైనా జరగనిగాక, ఏమైనా జరగనిగాక ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడు నన్ను కాపాడుతాడు, ఈశ్వరుడు చూస్తున్నాడు, నాకు జరిగేటివన్నీ కూడా ఈశ్వరుడు చూస్తున్నాడు, ఆయన ఎప్పుడెప్పుడు ఏమేమి కావాలో ఆయన ఇస్తాడని ఆ ధైర్యముతో ఉండుట, అది ధైర్యం. అంతేగాని నాకు వెనకాల ఎంత ఉండదు, నా బలగం ఎంత ఉంది, నేనంటే ఏమనుకుంటున్నావు, నేను ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తాను, ఎమ్మెల్యే కాదు ఇంకా డైరెక్ట్గా నేను సీఎంకే ఫోన్, ఇటువంటి మాటలన్నీ వస్తుంటాయి. ఇవన్నీ ఏమీ ఉద్ధరించలేవు. ఒకవేళ ఇవి ఇక్కడ ఏమైనా నువ్వు చేయొచ్చునేమో, కానీ దేవుని దృష్టిలో వీటన్నింటికీ తగిన శిక్ష ఉండనే ఉంటుంది. కాబట్టి ఇవి కాదు మనకు కావాల్సింది. ఈశ్వరుని యొక్క అనుగ్రహము చేత నాకు జరగాల్సింది జరుగుతుంది అని ఓపికగా ఉండుటయే అది నిజమైన ధైర్యం. తర్వాత మితాహారం. మితాహారం అని అన్నప్పుడు ఏంటంటే ఈ ఆహారంలో సాత్విక ఆహారం తీసుకోవాలి. సాత్విక ఆహారం అని అంటే ఫ్రెష్గా ఉండేటువంటి కూరలు. తర్వాత ఇప్పుడు 2-3 రోజులు కూరగాయలు తెచ్చిపెట్టి అవి వాడిపోయి అవి చేసుకొని తినడం అనేది కాదు. ఫ్రెష్గా కూరగాయలు తెచ్చుకోవడం, ఆ వాటిని చేసుకోవడం, అవి తినడం, అది సాత్విక ఆహారం అవుతుంది. తర్వాత స్వార్జితంగా ఉండాలి. స్వార్జితం అంటే తను సంపాదించి ఉండాలి. మా తల్లిదండ్రులు, మా తాతలు, ముత్తాతలు సంపాదించి పెట్టినారు, దాన్ని కూర్చొని తింటూ ఉండేది కాదు. అది స్వార్జితంగా సంపాదించాలి. ఆ సంపాదించేది ధర్మబద్ధంగా సంపాదించాలి. ధర్మబద్ధమైనటువంటి సంపాదన, స్వార్జితమైన సంపాదన, దీనితో వచ్చినటువంటి సాత్విక ఆహారం. అలా వచ్చిన దానిని కూడా సగం కడుపుకు తినుట, ఇది మితాహారం. అప్పుడేమవుతుందంటే ఈ ఆహారమే సూక్ష్మరూపము మనస్సుగా, మధ్యంగా ఉండేటువంటి రూపము శరీరంగా, స్థూలంగా ఉండే రూపము మలరూపంగా, మలమూత్రాల రూపంగా విసర్జింపబడుతుంది. అంటే వీడి మనస్సు, వీడి యొక్క శరీరము, వీడి యొక్క ఆరోగ్యం అంతా వీడు తినే ఆహారాన్ని బట్టి ఉంటుంది. ఆహారము సాత్విక ఆహారం ఉంటే వీడికి ఆరోగ్యం బాగుంటుంది, మనస్సు బాగుంటుంది, ఆలోచనలు కూడా బాగుంటాయి. అందుకని మితాహారం. తర్వాత శౌచం. శౌచం అంటే శుభ్రము. అంతఃశౌచం, బాహ్య శౌచం. బాహ్య శౌచం అనంటే ఈ శరీరానికి సంబంధించి శుభ్రముగా పెట్టుకుంటారు. శరీరాన్ని శుభ్రంగా స్నానం చేసి దాన్ని నీట్గా కడుక్కొని దానికి శుభ్రమైన వస్త్రాలను వేసుకొనుట, ఇది శౌచం. నీట్గా కడుక్కోవాలి, స్నానం చేసి దానికి బట్టలు వేసుకోవాలి, బట్టలు శుభ్రమైన బట్టలు వేసుకోవాలి, అది. తర్వాత అంతఃశౌచం. అంతఃశౌచం అంటే మనస్సును శుభ్రంగా పెట్టుకోవాలి. మనస్సుని, ప్రాణమును రెండింటిని కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. ఈ ప్రాణమును శుభ్రం పెట్టుకోవడం ఎట్లా అంటే ఈ ప్రాణానికి నువ్వు తీసుకునేటువంటి
పానీయము, నీళ్ళు, తర్వాత వచ్చేసి ప్రాణం అనేటువంటిది నీళ్ళ నుంచి వస్తుంది. ఇంకొకటి ఏదో ఉంది, ఈ ఆహారంలో తీసుకునే దాంట్లో నుంచినే ఈ ప్రాణం అనేటువంటిది బాగుంటుంది. అంటే వీడు ఈ ఆయాసము, గస ఇటువంటివి ఇబ్బందులేమీ పడకుండా ఉండాలంటే వాడు తీసుకునేటువంటి నీళ్లు శుభ్రంగా ఉండాలి. ఆ తర్వాత తీసుకునే ఆహారంలో ఈ సాత్విక ఆహారానికి సంబంధించినటువంటివి బాగా పెరిగి అవి ఉంటే ఈ దోషం అనేటువంటిది రాదు. కాబట్టి ప్రాణము బాగుండాలంటే ఆకలి, దప్పిక ప్రాణధర్మాలు. ఆకలి, దప్పిక. ఈ ఆకలి, దప్పిక అంటే నువ్వు తీసుకునేటువంటి దప్పిక తీర్చే పదార్థాలు కొన్ని ఉన్నాయి. అవి నీళ్ళు తప్ప ఇంక వేరే వాటితో దప్పిక తీరదు. కాబట్టి ఆ దప్పిక తీరేటువంటి నీళ్ళు, తర్వాత ఆకలి. ఈ ఆకలి అనేటువంటిది అణిగే దాని కొరకు నువ్వు తీసుకునే ఆహారము సాత్వికంగా తీసుకునేది. అట్లా ఉంటే నీకు ప్రాణం బాగుంటుంది. అన్నము బాగుంది కదా అంటే ఆహారం బాగుంది కదా అని వేసేసేది. స్వామీజీ చెప్పాడు, ఎవరు విద్యాప్రకాశానందగిరి స్వామీజీ చెప్పాడు. వాడు పడుకొని పొల్లుతున్నాడు అనమాట. పొల్లుతూ ఉంటే, ఏమయ్యా ఎందుకు అట్లా పొల్లుతూ ఉన్నావే అందంటే, పొట్ట ఉబ్బరించేసింది అన్నాడు. పొట్ట ఉబ్బరించేసింటే కొద్దిగా వాము పొడి వేసుకోని అన్నాడు అనమాట. వాము పొడి వేసుకోనంటే, ఆ వాము పొడి వేసుకునే దానికి జాగా ఉంటే నేను ఇంకొక రెండు అరిసెలు పట్టించుంటాను, 2 అరిసెలు తింటా నేను, అది పట్టించేదానికి కూడా వాము పొడి వేసేదానికి కూడా జాగా లేకుండా తిన్నాను అన్నాడు వాడు. చూడండి ఎట్లా ఉండదు. బాగుంది కదా అనేసి అట్లా తింటే ప్రాణం ఎక్కడ బాగుంటుంది. కాబట్టి అట్లా ఉండకూడదు. తినే ఆహారం కూడా మితముగా ఉండాలి. మితముగా ఆహారం తీసుకొని అది శుభ్రమైనదిగా ఉంటే అప్పుడు ప్రాణము బాగుంటుంది. ప్రాణము, మనస్సు, శరీరము ఇవన్నీ చూడండి, అన్నింటికీ లింక్. ఇవన్నింటికి ఈ 10 లక్షణాలు ఇప్పుడు మనం చెప్పుకున్నామే, ఇవన్నీ ఎవడి ఎందైతే కరెక్ట్గా ఉంటే అప్పుడు వాడు యమము అనేటువంటి నియమం వాడి దగ్గర ఉన్నట్టు లెక్క. చూడండి ఇప్పుడు ఎట్లా ఉందో యమము. ఇవంతా ఏముంది, ఇవంతా ఏమన్నా బయట పోయి ఏమన్నా సంపాదించేటివా? బయట పోయి సంపాదించడం కాదు, ఇవి మనంతటా మనం పెట్టుకునేటువంటి అలవాట్లు. ఈ పద్ధతులను నేను పాటించి తీరుతాను అని పెట్టుకుంటే అది యమము అవుతుంది. తర్వాత నియమము, అది రేపు చెప్పుకుంటాం నియమం గురించి. असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरेः ॐ तत्सत् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। शंभो शंकर जय सीताराम। हरि ओम तत्सत्। ओम हरि ओम हरि ओम।